నెక్స్ట్ క్వశ్చన్, ఏ చరం సాధారణంగా ప్రయోజ్యుడు ప్రవర్తన? ఫస్ట్ వన్ పరతంత్ర చర్మ, సెకండ్ వన్ స్వతంత్ర చర్మ, థర్డ్ వన్ వ్యక్తిగత చర్మ, ఫోర్త్ వన్ మధ్యస్థ చర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక ప్రయోజ్యుడి యొక్క ప్రవర్తన అనేది మనకి పరతంత్ర చరం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి దీపం వెలిగిస్తూ చీకటిని చూడడం, గిరిగిరా తిరిగే బొంగరాన్ని ఆపి దాన్ని వేగంగా కొలవడం లాంటిదని చెప్పగలిగే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ప్రయోగ పద్ధతి, సెకండ్ వన్ పరిశీలన పద్ధతి, థర్డ్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి, ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇక్కడ వ్యక్తి దీపం వెలిగిస్తూ చీకటిని చూడడం, గిరిగిరా తిరిగే బొంగరాన్ని ఆపి దాన్ని వేగంగా కొలవడం లాంటిదని చెప్పగలిగే పద్ధతి ఏంటి అంటే తనకు తానుగా చెప్తున్నాడండి. ఒక వ్యక్తి తనకు తానుగా ఆలోచించి తనకి తానుగానే చెప్తున్నాడు కాబట్టి దాన్ని మనము అంతఃపరీక్షణ పద్ధతి అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరిశోధన పద్ధతిలో కార్య ఫలిత సంబంధాన్ని పటిష్టంగా నిరూపించవచ్చు? ఫస్ట్ వన్ వ్యక్తి చరిత్ర పద్ధత, సెకండ్ వన్ ప్రయోగాత్మక పద్ధత, థర్డ్ వన్ పరిశీలన పద్ధత, ఫోర్త్ వన్ ఇంటర్వ్యూ పద్ధత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ ఉన్నాయండి. వాటి యొక్క లింక్స్ అనేవి నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంటాయి. అండ్ ఈ వీడియోకి అవుతుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ వీడియో నుంచి నేను ప్లేలిస్ట్లు కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని టెట్ ఎగ్జామ్ మీకు దగ్గర పడిపోతుంది కాబట్టి త్వరగా చూడండి. అన్ని వీడియోస్ కూడా చకచక చూసేయండి. చాలా వీడియోస్ నేను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేసేసాను ఆల్రెడీ. మీకు అన్నీ కూడా క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేవే చేస్తున్నాను. సో అవన్నీ చూడండి. సో నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. లేదు అంటే ఒకసారి మీరు నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ఫ్రెండ్స్. సో ఒకసారి అవి చూడండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రయోగాత్మక పద్ధతి అండి. కార్య ఫలిత సంబంధాన్ని పటిష్టంగా మనము ప్రయోగాత్మక పద్ధతిలో నిరూపించడం జరుగుతుంది. అలాగే అసలు ఇంటర్వ్యూ పద్ధతి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోలేదు కదా. సో ఒకసారి ఇంటర్వ్యూ పద్ధతి అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకుందాము. అసలు ఇంటర్వ్యూ పద్ధతి అంటే ఏంటి? ఈ యొక్క ఇంటర్వ్యూ పద్ధతినే మనము పరిపృచ్ఛ పద్ధతి అని కూడా అంటామండి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఆ వ్యక్తితో మరొక వ్యక్తి ముఖాముఖిగా సంభాషించడాన్ని లేదా ముచ్చటించడాన్ని ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ అని అంటారు. ఇది ఒక మౌఖిక ప్రశ్న పత్రావళి వలె ఉంటుంది. మౌఖికం అంటే ఏంటి? నోటితో సమాధానం చెప్పడము. సో దీంట్లో మనకి రెండు రకాల పద్ధతులు మళ్ళీ ఉంటాయండి. సంరచిత ఇంటర్వ్యూ, సెకండ్ వన్ అసంరచిత ఇంటర్వ్యూ. సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ అంటారు కదా. సో సంరచిత ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఇది ముందస్తు ప్రణాళికల చేత జరపబడుతుందండి. పరిపృచ్ఛకుడు లేదా ప్రయోక్త ముందుగానే ప్రశ్నలను రూపొందించుకొని వాటి మీద జవాబులు రాబట్టి నమోదు చేస్తే దాన్ని సంరచిత ఇంటర్వ్యూ, ముందుగా రాసి ఉంచుకున్న వాటిని సంరచిత ఇంటర్వ్యూ అంటారు. అలాగే అసంరచిత ఇంటర్వ్యూ అంటే ముందుగా రాసుకోకుండా ప్రయోక్త ముందుగా ప్రశ్నలు రూపొందించకుండా సమయానుకూలంగా ప్రశ్నలు వేసి వాటిని ఆన్సర్స్ రాబట్టిస్తే దాన్ని అసంరచిత అంటారు. రచిత, సంరచిత అంటే చేత్తో రాసి ప్రశ్నలను ముందుగా చూసుకొని, అసంరచిత అంటే రాయకుండా అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలు అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడితో అయితే మనము ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఈ చాప్టర్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీలైతే ఒకరిద్దరికి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సరే ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం, ఇలానే కంటిన్యూ చేయడం చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏది? ఫస్ట్ వన్ మతాచారాలు, సెకండ్ వన్ ఆహారము, థర్డ్ వన్ వ్యక్తి పెరిగే వాతావరణం, ఫోర్త్ వన్ వసతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం అనేది మతాచారం. మతాచారం అంటే ఏంటి? మతాలు ఇవన్నీ కూడా మనకి సోషల్లో వస్తాయి కదా. సో సాంఘికము సాంస్కృతికము అనేటివి వచ్చేసరికి మనకి సంస్కృతి, సాంప్రదాయాలు, మతాచారాలు ఇవన్నీ కూడా మనకి సాంఘిక సాంస్కృతిక కారకాల్లోకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు ఎవరు? ఫస్ట్ వన్
విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఓకేనా, మీరు క్వశ్చన్ అనేది సైకాలజీ ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సైకాలజీ పెడగాలజీ అవనివ్వండి, సైకాలజీ కంటెంట్ అవనివ్వండి, మీరు ఏంటంటే క్వశ్చన్ని 2-3 టైమ్స్ చదవండి, ఆన్సర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు అప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్లో మిమ్మల్ని మీరు అన్వయించుకోండి. మీరు చిన్నవాళ్ళైతే ఎలా ఉండేవాళ్ళు ఆ స్టేజ్లో, లేదా అప్పుడు ఏం చేసేవారు అని ఊహించుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది మీకు దొరికిపోతుంది. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు, సెకండ్ వన్ తీవ్ర బుద్ధిమాంద్యులు, థర్డ్ వన్ మిత బుద్ధిమాంద్యులు, ఫోర్త్ వన్ స్వల్ప బుద్ధిమాంద్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మ ఫాస్ట్గా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు విద్యను వాళ్ళకి నేర్పినా కూడా కొంచెం వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటి విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు అంటే స్వల్ప బుద్ధిమాంద్యులు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఫస్ట్ వన్ విద్యార్థిని తరగతిలో దండించడం, సెకండ్ వన్ తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, థర్డ్ వన్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం, ఫోర్త్ వన్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఒక ట్రిక్ చెప్పారు కదా. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈ క్వశ్చన్కి. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకుంటే తరగతి యొక్క ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? విద్యార్థిని తరగతిలో దండించడానికి తక్కువ మార్కులు వచ్చి ఎవరైనా నువ్వు ఎందుకురా పనికి రావురా, వీళ్ళందరికంటే నువ్వే లేట్రా, నువ్వే లాస్ట్లో ఉన్నావురా అని వాడు ఏం చేస్తాడు? మానసికంగా కృంగిపోతాడు. అయ్యో నా చదువు ఇంతేనేమో, నేను చదవలేనేమో అని అనుకుంటాడు. కాబట్టి ఇది మనం చేయకూడదు, ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం. ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి కారణాన్ని తెలుసుకుంటాడు. ఓకే, ఇది కొంచెం వరకు కరెక్ట్. కానీ మిగతా ఒకసారి చూద్దాం. డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం. ఇప్పుడు నుంచి వాడికి డాక్టర్స్ ఎందుకండి, నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఓకేనా. సో ఇది మనం ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడము. వాడు ఆల్రెడీ ప్రతిభావంతుడు, ఇప్పుడు మనకి తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కానీ మెయిన్గా మనం ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి? నేనేం చెప్పాను? మిమ్మల్ని అందులో ఊహించుకోమని చెప్పాను. సో ఉపాధ్యాయుడిగా మనం ఏం చేస్తామో వాడిని ఎంత ఉత్తేజపరిస్తే వాడు అంత బాగా చదవడానికి ట్రై చేస్తాడు. సో ఇది మనకి మెయిన్. ఇక్కడ తల్లిదండ్రుల నుంచి కారణాన్ని తెలుసుకుంటే వాడు తెలుసుకోవడమే తప్ప ఏం చేయలేడు కదా. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. సో ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎలిమినేషన్ అనేది చేసేయచ్చు. ఇక్కడికి ఈ క్వశ్చన్కి క్లియర్ అయింది కదా. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము ఒకసారి చూసుకుందాం. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. దీని మీద ఆల్రెడీ నేను క్లాస్ కూడా చేశానండి. ఆ క్లాస్ అనేది మీకు చాలా సింపుల్ ట్రిక్స్తో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అన్ని ప్లేలిస్టులు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్సర్ చేసేయండి ఫాస్ట్గా. ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లెక్సియా పఠనము, చదవడము. లెక్స్ పఠనము అని గుర్తుంచుకోండి, పఠనము లెక్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఫేసియా అనేది భాషా సంబంధం వస్తుంది, ఫేస్ ముఖ కవలికల్లో. అలాగే గ్రాఫియా అంటే గ్రాఫ్ అంటే ఏంటి? రాయడం వస్తుంది. క్యాలిక్యులియా సంఖ్యలను క్యాలిక్యులేటర్ చేయడం వస్తుంది. సో లెక్సియా అంటే మనకి పఠనము, చదవడము లోపము వస్తుంది. ఓకేనా. సో పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా. ఇప్పుడే చెప్పేసా ఆల్రెడీ ఆన్సర్. ఫస్ట్ వన్ భాష లేదా భాష సంబంధ వైకల్యం, సెకండ్ వన్ పఠనపరమైన వైకల్యం, థర్డ్ వన్ రాతపరమైన వైకల్యం, ఫోర్త్ వన్ గణితపరమైన వైకల్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి ఆల్రెడీ ఆన్సర్ నేను ముందు క్వశ్చన్కే చెప్పేశాను, అందుకే ఫాస్ట్గా మరి చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రాఫ్ అంటే మీరు రాయడము అని గుర్తుంచుకోండి. గ్రాఫ్ని మనం గీస్తాం కదా, సో రాతలు అని గుర్తుంచుకోండి. గ్రాఫ్ రాయడము అనేసి. డిస్గ్రాఫియా అంటే రాతపరమైన వైకల్యం అని ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లేఖన సంబంధ వైకల్యం అంటే ఏంటి? లేఖన సంబంధ వైకల్యం ఏది? ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా,
ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ చెప్పేశాను. మనకి క్వశ్చన్ని మార్చి అడుగుతున్నారు, చూసారా మరి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రాఫియా అంటే ఏంటి? రాత వైకల్యం అంటే ఏంటి? లేఖనాన్ని రాయడము అంటారు, రాయడాన్ని డిస్గ్రాఫియా అంటారు. ఓకేనా. సో లేఖన సంబంధ వైకల్యం డిస్గ్రాఫియా. సో నెక్స్ట్ క్వశ్చన్, PWD యాక్ట్ ప్రకారం ఈ క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బధిరులుగా పరిగణిస్తారు. ఫస్ట్ వన్ 30 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, సెకండ్ వన్ 40 డెసిబుల్స్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, థర్డ్ వన్ 50 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, ఫోర్త్ వన్ 60 డెసిబుల్స్ హెచ్ఎల్ కంటే ఎక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 60 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని వినికిడి లోపం ఉన్న వారిని లేదా బదిరీలుగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ సమ్మిళిత విద్య నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు. ఫస్ట్ వన్ వనరుల నమూనా, సెకండ్ వన్ సంచారక బోధనా నమూనా, థర్డ్ వన్ ద్వంద్వ బోధనా నమూనా, ఫోర్త్ వన్ దూర అభ్యసన నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వనరుల నమూనాలో మనకి సమ్మిళిత విద్య, ఈ యొక్క వనరుల నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా మనకి బోధించడం అయితే జరుగుతుంది. ఓకేనా. వనరుల నమూనాని గుర్తుపెట్టుకోండి. సో